రావు చెప్పేదో ప్రశ్న నాన్నగారు, ఇప్పుడు ఆత్మదర్శనం పుస్తకంలో నువ్వు ఒక విషయం చెప్పావు. ఇప్పుడు ఆకలి గురించి. ఆకలి పుట్టినప్పటి నుంచి అవుతూ ఉంటుంది, తింటూనే ఉన్నాము. కాకపోతే ఎవ్రీ టైమ్ యూ ఫీల్ హంగ్రీ ఫ్రెష్గా, అంటే బోర్ ఉండదు కదా. సో ఇప్పుడు అది నాకు ఇంతవరకు ఒక్క మనిషి కూడా కనబడలే. ఇన్నేళ్ళుగా తింటున్నాం, ఈ నెలలో నేను 60 సార్లు తిన్నాం, ఎవడు తింటాడు రా బాబు అని నాకు చూడలేదు ఇంతవరకు. స్టిల్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ అండ్ యు ఆర్ కమిటింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ యు ఆర్ నాట్ గెటింగ్ బోర్డ్. అదే ఫ్రెష్నెస్ లైఫ్లో మామూలుగా ఒక బుక్ చదివాక మళ్ళీ చదవాలి అని అంటే యూ ఫీల్ బోర్డ్. అది మళ్ళీ ఏదైనా ప్లేస్కి వెళ్ళి అరే ఏమి వెళ్తాం అదే ప్లేస్ కదా ఏముంది అందులో అని అంటాం. మళ్ళీ అగైన్ యూ స్టార్ట్ ద డే ఫ్రెష్, బట్ యూ స్టిల్ క్యారీ ద సేమ్ బ్యాగేజ్. అదేమన్నా మిక్స్ అవుతుందో కాదు, బట్ జస్ట్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇది అదే ఫ్రెష్నెస్ లైఫ్లో రావాలంటే ఎట్లా చేయాలి అంటే ఈజ్ ఎనీ వే? చేయడం ఏం లేదు, అర్థం చేసుకోవడంలో ఉంది. ఓకే ఓకే. చేయడం వల్ల వచ్చేవి వేరే. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ రైట్ వే అంతే. చేయడానికి సంబంధమే లేదు. ఓకే, అది ఎలా చేయాలనేది ఎలా అర్థం చేసుకోవాలంటే, నాకు ఒక టైంలో అంతనే బోర్డమ్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే బోర్డమ్ అంటే ఇంకా మామూలు బోర్డమ్ కాదు, ఏమంటారు మంచి మంచి ఫ్రేజెస్. ఇట్స్ లైక్ ఐ వాస్ క్లౌడెడ్ విత్ బోర్డమ్, లేదా ష్రౌడెడ్ విత్ బోర్డమ్. అంటే అది నన్ను కబళించి వేస్తున్నట్టు, ఏమీ చేయడానికి ఆసక్తి లేని స్థితి. కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక చిన్న పిల్లవాడికి ఒక జాతరలో వాళ్ళ నాన్నమ్మ బొమ్మ కొనిచ్చింది. వాడు బుయ్యి అని ఆడాడు ఫస్ట్ 2 రోజులు, 5 రోజుల తర్వాత ఆడాడు. తర్వాత ఇటు అంటూనే వాడికి బోర్ రావడం స్టార్ట్ అయింది. అతను వదిలేశాడు. నాయనమ్మ ఇంకేదైనా బొమ్మి అన్నాడు. ఆల్మోస్ట్ అట్లాంటిదే తెచ్చిచ్చిన వాడికి బోర్ వస్తుంది. రూపంలోనో లేకపోతే శబ్దంలోనో కొంచెం కొత్తది ఉంటే మళ్ళీ బుయ్యి అని ఆడుతున్నాడు. లేదా ఈ 2 కాకుండా ఇట్లా దొబ్బే వద్దు అంటే వాడికి ఏదో పరిగెత్తుకొనిస్తే ఆడుతున్నాడు. అగైన్ హీఈస్ గెటింగ్ బోర్డ్. సరే, ఎందుకు బోర్డం వస్తుంది మనిషికి అని నేను విపరీతంగా అసలు ఏమంటారు నా యొక్క స్థితిలోకి తొంగి చూసిన ఒక పీరియడ్ ఉన్నది. ఎవరు చెప్పలే అసలు నాకు ఇప్పుడు ఎందుకు బోర్ వస్తుంది అసలు అని ఆలోచిస్తుంటే చూస్తుంటే రాను రాను కపుల్ ఆఫ్ మంత్స్లో కొన్ని రెవల్యూషన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన. కొన్ని ఆన్సర్స్ దొరికినాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ దొరికినాయి, ప్రాక్టికల్గా నావి వేరే వాళ్ళు ఇవన్నీ కలిపి దాంతోపాటు జవాబు కూడా దొరికింది. ఇప్పుడు 2009 నుంచి నేను హుందాగా చెప్పగలను, నాకు ఒక్క క్షణం కూడా బోర్ రాలేదు. మనుషులు ఉంటే ఉండని, లేకపోతే లేదు, పని చేసినా చేయకపోయినా బోర్డమ్ ఎప్పుడు లేదు. సో బోర్డమ్ ఎందుకు వస్తుందనే దానికి నేను నాట్ ఫ్రమ్ ద బుక్స్ డెఫినేషన్ ఫిగర్ అవుట్ చేసిన. అది నాకైతే చాలా ఉపయోగపడ్డది. అదేంటంటే ప్రకృతి సంబంధించిన ఏ విషయాల్లోనూ బోర్డమ్ లేదు. నీళ్లు తాగడం బోర్డమ్ ఉండదు, నిద్ర బోర్డమ్ ఉండదు. ఆ గుండె ఎంత కొట్టుకుంటుందేమో ఏమో కొట్టుకొని ఆగిపోతే బాగుండని ఎవడు అనుకోడు. శ్వాసించడం, ఈవెన్ నీకు ఆస్తమా వచ్చిందా నువ్వు ట్రై చేస్తావు శ్వాసించడానికి, యు ఆర్ నాట్ బోర్డ్. అటనే అందరికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ భోజనం. ఎవ్రీ డే ఇట్ నాక్స్ యువర్ డోర్. ఎంత ఫ్రెష్గా సజీవంగా వస్తుందంటే అదే నీ ఫస్ట్ భోజనం అన్నట్టు దాన్ని అటెంప్ట్ చేస్తాం. నాకు ఒక రెవల్యూషన్ ఏమొచ్చిందంటే, అంటే ఇట్లా కూర్చుంది, కొత్త ఆలోచన వచ్చింది. అసలు నాకు రోజుకి 3 times ఆకలి అయితేనే లేదు అసలు. ఇదే తప్పుడు వ్యాఖ్య అసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నీకు. ఇది ఎవరైనా ఏ బుర్రనోడైనా సరే దీనికి జవాబు చెప్తాడు. ఇప్పుడు నేను తింటున్నాను, ఇది నా కంచం. ఇప్పుడు ఒక ముద్ద తిన్నా, 2వ ముద్ద తిన్నా, 3వ ముద్ద తిన్నా, ఎన్ని ముద్దలు తిన్నా నా భోజనంలో భాగం అవునా కాదు అది. తద్వారా ఇదంతా ఒక సింగిల్ యాక్ట్లోని భాగాలు.
నేను తినొచ్చు, నవ్వులొచ్చు, నాకొచ్చు, నీళ్ళు తాగొచ్చు, వాట్ ఎవర్. బట్ ఇదంతా సింగిల్ యాక్ట్ని ఇంప్లై చేస్తున్నాయి. దో దట్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ కంటైన్స్ మల్టిపుల్ యాక్ట్స్, ఈజంట్ ఇట్? ఎవరికైనా ఎవడు మొత్తం ఒకసారి మింగడు కదా. అట్లీస్ట్ 50 సార్లు చేయాడుతుంది. 50 సారి కన్నా బోర్ వస్తుందా? రాదు. ఎందుకంటే అది ఒక యాక్ట్లో భాగం అవుతుంది తప్ప అది సపరేట్ యాక్ట్ కాదు. ఇంటిగ్రేటెడ్ యాక్ట్. అంటే తినడం అనే యాక్ట్లో చాలా ముక్కలు ఉన్నాయి, పీసెస్ ఉన్నాయి. నాకేమనిపించిందంటే అసలు ఆకలి అవ్వడం అన్నది జరుగుతుంది, మనం తింటున్నాం, కానీ ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాం అనేది అబద్ధం. సో మనిషి పుట్టినప్పుడు ఏదైతే మీల్ తింటాడో దాని యొక్క కొనసాగింపే ఇది. ఇంకా మీల్ పూర్తి కాదు మనది. ఇట్లా చూస్తే నాకు 100% జవాబు దొరికింది అన్నట్టు. ఓకే, ఇట్స్ కంటిన్యూస్ యాక్ట్ బట్ దేర్ ఇస్ ఎ పాజ్. అంటే ఇప్పుడు ఏది పాజ్ ఏమీ లేదు. ఇప్పుడు నేను తింటున్నా, నోట్లో పెట్టుకోవడం ఒక యాక్ట్, పెట్టుకున్న తర్వాత నవరడం ఒక యాక్ట్, నవిలిన తర్వాత మింగడం ఒక యాక్ట్. డైజెషన్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ యాక్ట్. ఓకే ఓకే. అండ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ వన్ యాక్ట్, ఇట్ అపియర్స్ టు బి మల్టిపుల్ యాక్ట్స్ అన్నట్టు. అట్లా ఇప్పుడు నేను చిన్నప్పుడు తిన్న భోజనం తినగానే భోజనం పూర్తిగాలే, నేను చేయగడుకుంటే భోజనం ఎండగాలి. భోజనం అనే ప్రక్రియ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇట్ ఈస్ గెటింగ్ డైజెస్టెడ్ అండ్ డైజెస్ట్ అయిపోయిన తర్వాత అది శక్తిగా బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత నేను తిన్న దాంట్లో చెత్తంతా వాయువులోకి పోయింది. ఆ తర్వాత నేను బాత్రూమ్కి వెళ్ళాను, 2 పనులు చేశాను. ఆ తర్వాత నా శక్తిని ఉపయోగించి రకరకాల పనులు చేస్తుండగా మళ్ళీ ఆకలైంది. సో అప్పుడు తిని నేను చేయగడుక్కోవడం దగ్గర ఎండ్ అయితే మనం మిగతా పనిని ఆకలికి లింక్ చేస్తలే. నేను మొట్టమొదటిసారి ఏం చూసినా, ఫస్ట్ తిన్న మీలు, లాస్ట్ తిన్న ముద్ద, దీని మధ్యన నడిచింది ఒకటే మీల్ యాక్ట్ అన్నట్టు. దట్స్ వై యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ ఇట్. అంటే సేమ్ నిద్ర కూడా, మనం నిద్రపోతున్నాం లేస్తున్నాం అనేది ఓన్లీ భాషలో, నీ నిద్ర కొనసాగుతూనే ఉందన్నట్టు. నిద్ర బ్రేక్ అవ్వడానికి వీలు లేదు, ఎగ్జిస్టెన్షియల్ లా అది. సేమ్ నువ్వు పడుకున్నావు, నీ బాడీ పొద్దున్న లేచింది. పొద్దున లేవడంతో ఏం స్టార్ట్ అవుతుంది తెలుసా? నువ్వు అనుకుంటున్నావు లేచినావని, మళ్ళీ నిద్ర స్టార్ట్ అవుతుంది అక్కడ. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి నిద్ర 50% వచ్చింది. ఈవినింగ్ 7 అయ్యేసరికి నిద్ర 80% అయింది. నైట్ 9 అయ్యేసరికి నిద్ర పూర్తి వచ్చింది. తద్వారా ఇది పడుకుంటుంది ఇట్లా. అప్పుడు నిద్ర పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. నిద్ర పూర్తిగా ఎస్టాబ్లిష్ అయ్యి ఎనర్జీ రాగానే నిద్ర కంప్లీట్గా కిందికి వెళ్ళిపోయింది. ఎనర్జీ కంప్లీట్గా సరిపోయి నిద్ర లేవడం, కళ్ళు తెరవడంతో మళ్ళీ నిద్ర స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ యాడ్ కంటిన్యూ అండ్ యాడ్ ఇన్ఫైనైటమ్. దట్స్ వై ఐఎమ్ నాట్ బోర్డ్ ఆఫ్ ఇట్. ఈ జవాబు దొరికిన తర్వాత నాకు అతిపెద్ద ప్రశ్న ఎక్కడ వచ్చింది, మరి కొన్ని పాటలు ఎన్నిసార్లు ఉన్నా నాకు బోర్ ఎందుకు వస్తలేవు? ఇదంతా ప్రకృతి ఫెనామినా అనుకుందాం. ఎన్నిసార్లు విన్నా నాకు బోర్ రాకపోవడానికి కారణం ఏంది అసలు? కొన్ని పాటలు ఫస్ట్ టైం వింటేనే నాకు బోర్ వచ్చేసింది. దానికి జవాబు దొరికింది ప్రకృతిలో. ఇట్స్ యాడ్ కంటిన్యూ. ఒక యాక్ట్ మొదలై అది ఎండ్ అవ్వలేదు, మనం అనవసరంగా దాన్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి అన్నెసెసరీలీ వీఆర్ కౌంటింగ్ 3 times 3 meals a day, 2 meals a day. ఇదంతా మన అజ్ఞానం. ఇది 1 meal in a lifetime you are doing. ఇది నా రియలైజేషన్. దట్స్ ఆల్. తద్వారా ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మెనీ టైమ్స్ యూ ఈట్ ఇన్ బిట్వీన్, బికాస్ అన్ని మీల్స్ నువ్వు చేసింది ఒక మీల్ కోసమే. ఇట్స్ పార్ట్ ఆఫ్ వన్ డిష్ లేదా 1 mealలో భాగం. దీనికి జవాబు దొరికింది. నాకు పిచ్చెక్కి నాకు జవాబు దొరికింది ఎక్కడంటే, ఒకటే పాట ఎందుకు నచ్చుతుంది. అప్పట్లో నేను వింటున్న పాటలు ఏంటో తెలుసా? तू गंगा की मौज में जमुना का दारा, तू गंगा की मौज में जमुना का दारा, हो रहेगा मिलन वो हमारा तुम्हारा. ఈ పాట వింటున్నా ఆ పర్టికులర్ పీరియడ్లో, డే ఇన్ డే అవుట్. ఎప్పుడు విన్నా ఫస్ట్ టైం విన్నట్టుంది. ఆకలి ఫస్ట్ టైం చేసినట్టుంది కదా భోజనం, అట్లా ఫస్ట్ టైం విన్నట్టుంది. బట్ when I listen to other songs, I was not enjoying. What is the difference between these two? నేను దీన్ని
చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసిన. బికాస్ ఈ ప్రశ్నకు జవాబు పుస్తకాలు దొరకలేదు నాకు. ఇప్పుడు ఒక పాట చాలాసార్లు వింటారు కదా ఎవడైనా రిపీటెడ్గా, వై దానికి ఇన్ జనరల్ ఇచ్చింది నాకు నచ్చింది అంటాడు వాడు. నచ్చిందంటేనే బోర్ రాలేదని. నా డైమెన్షన్ అంటే ఏదైనా కొన్నిసార్లు రిపీటెడ్ చేస్తే అదొక మండేన్ యాక్ట్ కింద మారి, మెకానికల్ యాక్ట్ కింద మారి, ఖచ్చితంగా మొనాటనస్ యాక్ట్ కింద మారి బోర్ వస్తుంది. కానీ నేను కొన్ని చేసినప్పుడు నాకు బోర్ రావడం లేదు. నాకు చాలా ఉద్యోగం బోర్ వచ్చింది, మానవ సంబంధాలు బోర్ వచ్చినాయి, ఈ సోకాల్ భవబంధాలు బోర్ వచ్చినాయి, పేరు ప్రఖ్యాతులు అనే మాట బోర్ వచ్చింది, తర్వాత సక్సెసివ్ ఫెయిల్యూర్ బోర్ వచ్చింది, ఈ సోకాల్డ్ ఆశ్రమాలు, గురువులు, వాళ్ళ దందాలు బోర్, ఎవ్రీథింగ్ ఐ గాట్ బోర్డ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్ ఆల్. ఆకలి అనివార్యం కాబట్టి అది బోర్ వచ్చినా రాకుండా తింటాను, బికాస్ దట్ ఈస్ యువర్ సర్వైవల్. మిగతా ఇవన్నీ అక్కర్లేదు నాకు. బట్ నేను ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఈ పాట ఒక్కటి ఎందుకు బోర్ వస్తలేదు. ఇంకో పాట, ఓ బాటసారి ఇది జీవిత రహదారి, ఎంత దూరమో ఏది అంతమో ఎవరు ఎరుగని దారి అది, ఎప్పుడు కరగని దారి అది పాట ఉంది. లేదా నేను ఒక ఎగ్జిబిషన్ కోసం వర్క్ చేస్తున్నా 2011లో. నాతో ఉన్న వాళ్ళందరూ ఆ పాట విని వాళ్ళకి పాట వచ్చేసింది, కానీ వాళ్ళందరికీ ఆ పాట విపరీతంగా బోర్ వచ్చింది. ఏం పెడతావురా ఆయన, ఏమో పెట్టిన పాట పెట్టి సాగు కొడతావు. నాకు అట్లా అనిపిస్తలేదు అది. ఓ యూ బెటర్ డోంట్ లిజన్. అదేం పాట తెలుసా, ఏ ఇష్క్ హై సబ్ దునియా వాలే బేకార్ కి బాతే కర్తే హై, పాయల్ కి గమో కా ఇల్మ్ నహీ, పాయల్ కి గమో కా ఇల్మ్ నహీ, జనకార్ కి బా. ఈ పాట నువ్వు ఎప్పుడన్నా నేను పాడింది బాబ్ దిలాన్ సాంగ్ ఉంది, బోర్ రాలే. హౌ మెనీ రోడ్స్ మస్ట్ మ్యాన్ వాక్ డౌన్ బిఫోర్ యూ కాల్ హిమ్ ఏ మ్యాన్. ఐ గాట్ నెవర్ బోర్డ్ ఆఫ్ దిస్ సాంగ్. ఎందరో మోహన్ వాళ్ళు బోర్ రాలే. అందులో పర్టికులర్ కొన్ని బరి గరి ని సరి గరి. ఇప్పుడు అది ఎంత పాడు, వాయించుకుంటే పాడు, నాకు ఇష్టం. పరి గరి ని సరి గరి ని సని పని సరి సరి గరి మప పని సరి మపని మపని సారి గరి గరి రి సని పప మరి గరి సని ఎందరో. ఇదొకటి, పని స పాని మపని రీ మపని పమరి రీ గరి సని రీ మరి మప. ఇదొకటి. దాని సాహిత్యం కూడా బోర్ రాలే. హరి గుణమణిమయ పరములు గలిగిన శోభిల్లు భక్త కోటులిలలు, నెవర్ బోర్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన మోడర్న్ సాంగ్స్ ఎన్ని సినిమా అన్ని బోర్ వచ్చినాయి. ఈ మధ్య వచ్చిన కొత్త కడలల్లే చెక్కనులే నరనాన తరనే నరనే నార నాన నానార నాన నానాదీన హృదయం బొంగెనే నననన్ననే నరనే నారనే నరనే నారనే. ఈ పాట బోర్రాలు. ఇదే డియర్ కామ్రేడ్. నర నర నాన నాన నరే నానే నానే నారే నా గాలాలు మారినా. ఇది ఉంది, బోర్ రాలే. బుచ్చారెడ్డి గారు ఎన్నిసార్లు కలిసిన బోర్ రాలే. ఓషన్ ఎన్నిసార్లు విన్న బోర్ రాలే. రమణ తాతను ఎన్నిసార్లు తలుచుకున్న బోర్ రాలే. నా ఫ్రెండ్స్ బోర్ వచ్చారు, ఊరు బోర్ వచ్చింది. I had to find this answer. What is the difference between meeting a neighbor and Bucharity? I'm meeting both with same curiosity and devotion. But why I'm not getting bored with Bucharity? ఇది నాకు అర్థం కాలే. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. తర్వాత నాకు చిన్న థియరీకి డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది ప్యూర్లీ పర్సనల్. ఇది నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు కూడా. ఏదైతే నువ్వు చేసినప్పుడు అది ఇమ్మీడియట్గా సంఖ్యగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో అది బోర్డమ్కి దారితీస్తుంది.
బికాస్ ద బోర్డమ్, ద డెఫినేషన్ ఆఫ్ బోర్డమ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద టైం. బోర్డమ్ వస్తుందంటే నీకు సమయం తెలుస్తుంటుంది నిరంతరం. సమయం యొక్క ప్రొఫౌండిటీ తెలుస్తుంటే బోర్డమ్ తెలుస్తుంది. నీకు బోర్ వస్తలేదంటే అర్థం సమయం తెలుస్తలేదు. ఇప్పుడు నాకు కలిగిన రెవల్యూషన్ ఏంటంటే, ఏ పాట అయితే నాకు ఎన్నిసార్లు నా బోర్ రావడం అంటే ఆ ఒక్క పాటని నా మైండ్ నెంబర్గా మార్చడం లేదు. సమ్హౌ ద సేమ్ మైండ్ ఆఫ్ మీ. దానికి కారణం ఏంటంటే ఆ పాట వింటున్నప్పుడు ఐ హ్యావ్ గాన్ బియాండ్ టైమ్. సిన్స్ ఐ హ్యావ్ గాన్ బియాండ్ టైమ్, మెమరీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ పర్టికులర్ యాక్ట్. అందుకని అది సంఖ్యగా మారలి. ఈ పాట ఒకసారి విన్నాను, ఈ పాట రెండోసారి వింటున్నాను, ఈ పాట మూడోసారి వింటున్నాననే ఏ జ్ఞాపకాల దుంతర లేదు, ఏ కౌంటింగ్ నడుస్తలేదు. సో అది పాట మొదలవ్వడము, నేను సమయానికి ఆవలపోవడం జరుగుతుంది అన్నట్టు ఎవ్రీ టైం. ఉచ్చారెడ్డిని కలిసిన క్షణమే అసలు న్యూమరాలజీ పక్క వెళ్ళిపోతుంది, టైమే డిసెపర్ అయిపోతుంది. తద్వారా గుర్తుండట్లేదు ఎన్నిసార్లు కలుస్తున్నాను. ఎవ్రీ టైం ఐఎమ్ లుకింగ్ ఎట్ దట్ మ్యాన్ విత్ యాజ్ ఇఫ్ ఐఎమ్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పుడు నేను నిన్ను ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం కలిసినట్టే చూస్తా. నాకు అందుకే బోర్ రాదు ఎవరు. అట్లా నేను ఈ పాటలు వింటున్నప్పుడు నాకు ఏ పాటలు అయితే నచ్చాయో అది ఫస్ట్ టైం వింటున్నట్టే. ఎన్నిసార్లు వింటున్నా ఫస్ట్ టైం వింటున్నట్టు. ఎందుకంటే ఐఎమ్ నాట్ కౌంటింగ్ హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ హర్డ్ దిస్ సాంగ్. కానీ కొన్నిసార్లు కొందరిని కలిసినప్పుడు, సిన్స్ ఐఎమ్ నోయింగ్ ద టైం, వాళ్ళని కలిసినప్పుడు నాకు సమయం అతిగా తెలియడం వల్ల ఆ సమయం తెలియడంలో సంఖ్యగా రిజిస్టర్ అవుతుంది. అతను రెండోసారి కలిసినప్పుడు అబ్బా నాకు పిచ్చి వేసింది అసలు. సంఖ్య రిజిస్టర్ అవుతుంది. సంఖ్య కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో రిజిస్టర్ అవుతుంది. ఫస్ట్ టైం ఇది, సెకండ్ మీటింగ్, ఇది థర్డ్ మీటింగ్, ఇది ఫోర్త్ మీటింగ్. ఇట్లా పెరుగుతున్న కొద్దీ నీకు బోర్డమ్ వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఈ నేచురల్ ప్రకృతిలో బోర్డమ్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ వన్ యాక్ట్, హెన్స్ సంఖ్యకి సంబంధం లేదు. ప్రపంచంలో సంఖ్య ఉంది, కానీ కొన్నిసార్లు సమయానికి ఆవలను అడుగు పెట్టడం వల్ల సంఖ్యలు ఉండటం లేదు. అక్కడి నుంచి ఆత్మదర్శనం రాసింది, ఎక్కడెక్కడ సంఖ్య ఉండదో అక్కడ ధ్యాన స్థితి ఉంటుంది. ఇప్పుడు అది ఎట్లా యూ హ్యావ్ క్రాస్ ద బ్రిడ్జ్, అది జస్ట్ గుర్తించింది అంతే. ఇప్పుడు నేను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా అది ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంట్ రీడ్ చేస్తుంటాం, అది ఉద్యోగం అయితే బోర్ వచ్చింది ఏమొచ్చిందో చేయాలి, బట్ ఇన్ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రీడ్ చేస్తాం, బుక్ చదువుతున్నాం అనుకో, అదే అది నువ్వు ఎన్ఫోర్స్డ్ యాక్టా లేకపోతే దానివల్ల నువ్వేమైనా లాభం ఆశిస్తున్నావా, రకరకాల కారణాలు ఉంది. సో ఏమాత్రం ఎక్స్పెక్టేషన్ కానీ, దానికి ఒక అంబిషన్ కానీ, దానికి ఏదో ఒక స్వలాభము కానీ లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా సెన్స్ ఆఫ్ టైం కలుగుతుంది. వచ్చిందా బోర్డంలోకి ఎంటర్ అవుతాం. ఓకే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, ఎనీథింగ్. అసలు నువ్వు ఒక పని చేస్తుంటే సమయం మర్చిపోబడితే బోర్డం రాదు ఇంకా. అంటే మైండ్ అండ్ బాడీ ఇన్ యూనిసన్. ఎప్పుడైతే ఆ రెండు ఒక వేగంలో కలుస్తాయో మెల్లగా సమయం నుంచి బయటపడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బుక్ రాస్తున్నా, 500 పుస్తకాలు ఎందుకనంటే నేను ఎప్పుడు రాసేది అసలు బుక్కే రాయట్లే. ఇది నేను తెలుసుకున్నా. ఎవ్రీ టైమ్ ఐఎమ్ రైటింగ్ ఎ లెటర్, దట్స్ ఆల్. సో మెనీ లెటర్స్ రాస్తే బుక్ అవుతుంది అంతే. సో ఈ లెటర్ ఎంత శ్రద్ధగా రాసినా నెక్స్ట్ లెటర్ అంతే శ్రద్ధగా నేను నిజంగా రాస్తున్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ద టైం. ఇప్పటి వరకు పుస్తకం రాస్తూ నేను సమయం చూసింది లేదు. కొన్నిసార్లు నిమిషమే రాసి ఉండొచ్చు, 2 లైన్స్ రాసి ఉండొచ్చు, కొన్నిసార్లు 2 గంటలు రాసి ఉండొచ్చు. ఒక పర్టికులర్ ఒక బుక్ ఉంది, హాస్యోపనిషత్. దాని ఫస్ట్ డాక్యుమెంట్ కరోనా టైంలో రాసినప్పుడు ఐ థింక్ 7 days I have only written the book and I did nothing. అంటే మార్నింగ్ నిద్ర లేచి ఒక 4 hours, మళ్ళీ ఈవినింగ్ ఒక 3-4 hours రాసిన. 7 daysలో బుక్ రాసిన నేను. ఏ హార్డ్ వర్క్ కాదు, అది హార్డ్షిప్ కాదు, లేకపోతే అంబిషన్ కాదు, ఏమీ కాదు. అసలు అది ప్రింట్ చేస్తానో కూడా గ్యారెంటీ లేదు నాకు. ఐ జస్ట్ ఫెల్ టు రైట్. అట్లా అక్షరం రాయడానికి పెన్ను పెట్టిన మరుక్షణమే సమయం మాయమైపోయింది. అందరూ అంటారు ఇన్ని యూట్యూబ్ టాక్స్ చేస్తే, నేను ఎప్పుడు ఇన్ని యూట్యూబ్ టాక్స్ చేయలేదు. నేను ఎప్పుడు చేసింది ఒకటే టాక్,
సంఖ్య మీది, నాది కాదు. ఇప్పుడు ఆ స్థితి పొందడానికి ఎట్లా, ఏం చేయాలి అంటే? జస్ట్ రికగ్నైజ్. అంటే నో ఎక్స్పెక్టేషన్. నువ్వు ఏ విషయాలు సమయం మర్చిపోతున్నావు రికగ్నైజ్ చేయండి. అట్లీస్ట్ వన్ యాక్ట్ విల్ బి దేర్, వన్ డ్యామ్ థింగ్ విల్ బి దేర్ ఇన్ లైఫ్. అక్కడ నీకు ఆ పని చేద్దాం అనుకునే లోపే సమయం పక్క వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను బాలాజీ క్యారం బోర్డ్ ఆడుతున్నాను, సమయం పక్క వెళ్ళిపోతుంది. నా జీవితంలోకి సమయం శాశ్వతంగా పక్క వెళ్ళిపోయింది. ఐ సే టాటా బై బై టు ద టైం. నేను సమయం గుర్తుపెట్టుకోవాలంటే నేను చాలా చోట రాసుకోవాలి, అందరికి చెప్పాలి, లేకపోతే నేను మర్చిపోతాను. నేను ఇప్పుడు నాకు 30th ఈవెంట్ ఉంది, లేదా టెడ్ టాక్ ఈవెంట్ ఉంది, లేకపోతే ఇంకెవరు కలుస్తారు స్పెసిఫిక్గా. నేను ఐ విల్ రైట్, నేను అలారం పెట్టుకుంటా, నోటిఫికేషను ఇక్కడ రాసుకుంటా, నా బెడ్రూమ్లో రాసుకుంటా. నాకు అది కనిపిస్తూ ఉండాలి. తర్వాత కన్నమ్మకి చెప్తా, వాళ్ళకి చెప్తా, ఎవరినో ఒకటి రిమైండ్ చేస్తారు, తర్వాత వాళ్ళకి చెప్తా, నాకు ఒక 1 day ముందు చెప్పాలంట. ఇదంతా నేను మర్చిపోతాను. నేను మెనీ థింగ్స్ ఐ మిస్డ్ బికాజ్ ఐ హ్యావ్ ఫర్గాటెన్ ఇట్, బికాజ్ అవి నాకు ఇంపార్టెంట్ కాదు. అందులో వచ్చిందా సరదా ఆనందం ఉంది, బట్ అది లేకపోతే నా ఎగ్జిస్టెన్స్ లేదనేది ఏమీ లేదు. తర్వాత నేను ఈవెంట్లో పర్ఫామ్ చేసిన ఎక్కడున్నా నేను నా స్థితిలోనే ఉంటున్నా. నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అదే స్థితిలో ఉన్నందుకు నా క్లయింట్స్తో సహా అందరూ అంగీకరిస్తారు. నేను ఎట్లే పోయి పర్ఫామ్ చేసినా ఎవడు అడుగుతలేడు నన్ను ఈ మధ్యన. అంటే నువ్వు మంచి డ్రెస్ వేసుకొని రావాలి, లేకపోతే నేను సపరేట్ ఎంటిటీ అంతే. చాలామందికి ఒక గ్రహాంతరవాసి నేను. అంటే ఇప్పుడు మాకేమైనా సూచనలు ఇవ్వగలవా? అంటే చెప్తే కదా, బయటపడి ఎందులో సమయం మర్చిపోబడుతుందో అదొక్క వర్క్ ఫిగర్ అవుట్ చేయి. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న సమయం వచ్చింది, ఈజ్ దేర్ ఎనీ వర్క్ యు ఆర్ నాట్ కౌంటింగ్? మైండ్లో ఆ కౌంటింగ్ అనేది నడుస్తలేదు, ఒక వర్క్ ఏర్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నన్ను కలుస్తున్నావు కదా, దిస్ ఈజ్ బియాండ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. నీకు ఎప్పుడు బోర్ రాలే. సో ఇది ఒక నీకు ఎగ్జాంపుల్. ఇది ద రీజన్ యు ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ మీటింగ్ మీ బికాజ్ యు ఆర్ నాట్ కౌంటింగ్ ఇట్. ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ మీ, ఆల్రెడీ యువర్ మైండ్ ఈస్ బియాండ్ టైం. నువ్వు ఆ సమయంలో చేసిన డ్రైవ్ కానీ, ఎక్కిన మెట్లు కానీ, అక్కడ కూర్చోడం కానీ, ఇదంతా నీకు లెక్కలోకి రాదు సమయం. బికాజ్ ఇట్ సంథింగ్ ఈజ్ నాట్ కౌంటింగ్. అదర్వైజ్ ఎవ్రీ మినిట్ కౌంట్ చేస్తూ ఉంటుంది మైండ్. పావుగంట అయింది వచ్చి, హాఫ్ అన్ అవర్ అయింది వచ్చి. ఇక్కడ అట్లా ఉండదు. భోజనం ఎక్కడో చోట మనకు తనివి తీరగా ఆపినట్టు ఎక్కడో చోట మనం సాటిస్ఫై వెళ్ళిపోతాం అంతే. వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ అంతే ఉత్సాహం కలుస్తాం చూడు, అది ఒక చిన్న సూచన అన్నట్టు. అది రకరకాల విషయాల్లో అప్లై చేయొచ్చు. అయినప్పటికీ నీకు కొన్ని బోర్ వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగు సినిమా నాకు బోర్ వచ్చింది. సినిమా చూడగానే ఐ థింక్ పావుగంట చూసినట్టుందా అని చెప్తాను నేను, సంఖ్య వచ్చేసింది. అదే కొన్ని సినిమాలు చూస్తా, చార్లీ చాప్లిన్ సినిమాలు, సమయం ఉండదు. ఇది నేను ప్రాక్టికల్గా నా మైండ్ నేనే అన్వేషించి తెలుసుకున్న ఒక రహస్యం అనుకోవచ్చు, ఒక రెవల్యూషన్. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి, ఏ యాక్టివిటీ ఏ యాక్ట్లో అంటే తెలుస్తుంది. ఓహో బోర్డం లేదు. బేసికల్లీ సమయం యొక్క భావన నీవు మర్చిపోతే బోర్డం లేదు. నిద్ర అంటే ఏమిటి? సమయం తెలుస్తలేదు, అందుకే బోర్డం కూడా లేదు. తింటున్నప్పుడు సమయం ఇవ్వడం, టైం పెట్టుకొని తింటాడా? 4.5 minutes ఐ ఫినిష్ మై మీల్ అని. నువ్వు కంచెం ముందు కూర్చోగానే సమయం బొందలో పెట్టితే కూర్చుంటావు. ఇక్కడ శృంగారం చేసేవాడు ఎవడన్నా అలారం పెట్టుకొని చేస్తాడా? ఐ డోంట్ నో. అక్కడ సమయం ఉండదు. సమయం ఉండదు అసలు. సమయం ఎందుకు ఉండదంటే సమయాన్ని ఎవడైతే ఎంచుతున్నాడో వాడు లేడు అక్కడ. మనమే సమయానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం ఎవ్రీడే. బట్ దేర్ ఆర్ మూమెంట్స్ యూ డిసపియర్, హెన్స్ టైమ్ ఆల్సో డిసపియర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డ్రాయింగ్ అంటారు, లేకపోతే మామూలుగా గేమ్, మామూలుగా షటిల్ అంటారు, మామూలుగా స్పోర్ట్స్ అంటారు. ఇప్పుడు వాళ్ళు కంటిన్యూస్గా ఉండలేరు కదా, అలా చేయలేరు. అదే వాళ్ళ లోపల మర్మం వేరే ఉంది. దే ఆర్ ప్లేయింగ్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ గేమ్, నాట్ దట్ దే లవ్డ్ ఇట్. అది ఆడితే భవిష్యత్తులో ఏమైనా గుర్తింపు వస్తుందనో ఏదో మోటివ్ ఉంది, అది వాడు చెప్పట్లే మనకు. ఆ మోటివ్ నెరవేరిన వాడేమో అతిగా ఆడుతాడు. ఇంకా ఇక్కడ వాడికి ఎక్కువ వస్తుంది కదా, ఆ నెరవేరిన వాడు వదిలేస్తాడు.
ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మోటివే లేదు. మోటివ్ ఉందా బోర్డమ్ వస్తుంది. ఇప్పుడు మోటివ్ లేకుండా లెట్స్ ఐ ప్లే షటిల్, లెట్స్ అంటే ఐ కెనాట్ ప్లే ఫర్ 8 hours 10 hours. ఇక్కడ 8 hours ఇప్పుడు నేను పాట వింటున్నాను 4 minutes అంతే. అంతే, అది కొంత మూమెంట్ అది. అంటే అంటే ఇంటరప్ట్ లేని ఒకనొక స్థితి అన్నట్టు అంతే. అది ఎక్కువసేపు అని మనం సమయమే లేదన్నప్పుడు 8 hours లేదు, 8 minutes లేదు. నిన్న ఒక మిత్రుడు ఫోన్ చేశాడు, ఆయన పెద్ద ధ్యాని అనమాట. అంత బాగుంది కానీ నువ్వు ఇట్లా రామకృష్ణ పరమహంసలా సమాధిలో వెళ్ళిపోతే చూడాలంది అన్నాడు. అన్నాను అది ఫోర్స్ చేయడానికి రాదండి, తెలుసు నాకు, ఊరికే నా కోరిక బయట పెడుతున్నా అంతే అన్నాడు. సరే నీ కోరిక ప్రస్తుతం నీ జోలు పెట్టుకో. కానీ నేను అడిగాను అతన్ని, ఇప్పుడు సమాధి అన్నది ఎంతసేపు ఉండాలని ఉన్నది ఏమో ఉందా మీ మైండ్లో అని అడిగిన. అంటే ఆయన చెప్పాడు, పరమహంస గారు ఏకబీగిన 6 రోజులు ఉన్నారని కొందరు, 6 గంటలే అని కొందరు, నువ్వు ఆ రేంజ్లో ఉండాలంట అనుకుంటానే అన్నాడు. నేను చెప్పాను, సమాధి అనే అనుభవం దానికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి నేను సమాధి అనుభవిస్తున్నప్పుడు నా స్థితి, ఆ సమాధి అనుభవిస్తున్నవాడిని చూస్తున్నవాడి స్థితి. 2 different పర్సెప్షన్స్ అన్నట్టు. అనుభవిస్తున్న నాకు సమాధిలో ఉండడం నిమిషమైనా 8 hours అయినా ఒక్కటే. బికాస్ ఐ హ్యావ్ లాస్ట్ సెన్స్ ఆఫ్ టైం. సిన్స్ దెర్ ఈజ్ నో టైమ్, 8 minutes and 8 hours ఆర్ వన్, సేమ్, ఈక్వల్. కానీ చూస్తున్న వాడికి సమయం తెలుస్తుంటుంది కాబట్టి 8 hours కూర్చుంటే గొప్ప కానీ 8 minutes కూర్చుంటే తక్కువ టైం కూర్చొని అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నా డెఫినేషన్లో ఎవ్రీడే ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సమాధి. బికాజ్ 1 second అయినా కూడా సమాధి అది. అంటే నీ యొక్క మైండ్ ప్రపంచిక విషయాల నుంచి కంప్లీట్గా సస్పెండ్ అయింది. అండ్ ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ విత్ బాడీ, మైండ్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఆ టైంలో శరీరం నువ్వు వద్దన్నా కూర్చుంటుంది. రెండవది, దీనికి కొత్త పేరు పెట్టింది సాలిడ్ సమాధి. లిక్విడ్ సమాధి కూడా ఉంది. ఇది నా పదాలు ఇవి. అంటే నేను మాట్లాడుతున్నా, చేస్తున్నా, నా ప్రపంచం డిటాచ్డ్గానే ఉంది. తద్వారా నా సమాధి కొనసాగుతుంది, బట్ ఐఎమ్ మూవింగ్ హియర్ అండ్ దేర్. అందుకని మీ డెఫినేషన్లో మీరు అనుకున్నట్టు 6 గంటలు కూర్చుంది సమాధి అంటే ఐ కాంట్ ప్రామిస్ దట్. అంతకంటే లాంగ్ అవర్స్ నేనున్న పీరియడ్ ఉన్నది. కానీ అది నీ కోసమో, షో ఆఫ్ చేయడానికి కోసమో, ప్రపంచం కోసమో లైవ్ కెమెరా పెట్టి చేసేది కాదు. చేయలేవు. యూ కెన్ ప్లాన్ మిలియన్ థింగ్స్ బట్ యూ కెనాట్ ప్లాన్ ద ఫార్ట్ అంటారు కదా. ఆడెంత తోపు కానీ గొప్ప ప్లానర్ కానీ ప్రపంచంలో వాడు ఇంపాసిబుల్. అది యూ కెనాట్. ఇట్ జస్ట్ కమ్స్ అంతే. అట్లా నీ శరీర మనోధర్మాల్లో ఇంటిగ్రిటీ వచ్చినప్పుడు, నీకు ఆ డిటాచ్మెంట్ వచ్చినప్పుడు, అది హఠాత్తుగా అట్లా సమాధి అనుభవం కలుగుతుంది. సమాధి అనుభవం నీది కాదు. సమాధి అనుభవం నీది కాదు, ఎగ్జిస్టెన్స్దే. ఎందుకంటే సమయమే లేనప్పుడు, నేననే భావన లేనప్పుడు ఇంక దేర్ ఈజ్ నథింగ్. ఇంక చెప్పుకోవడానికి ఏముండదు. సో ఇది నా బోర్డమ్ యొక్క నా అనాలిసిస్. నీకు ఏమన్నా కన్విన్స్ అయినావో నేను చెప్పింది? ఇట్స్ నాట్ జస్ట్ లాజికల్. ఇట్స్ వెరీ గుడ్. సంఖ్య అనేది అంటే యూ స్టెప్ బియాండ్ ద టైం, అది బాగుంది. తర్వాత జస్ట్ ఒకటి పర్టికులర్గా ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ రీడింగ్ అ బుక్ ఆల్సో, అది కూడా నో ఎక్స్పెక్టేషన్, యూ జస్ట్ రీడ్ జస్ట్ లైక్. అంటే అదొక, ఇప్పుడు ఒక సంగీతం నేర్చి వాయిస్తూ ఉంటాడు కొన్ని గంటలైనా, వాడికి ఏదో రసం దొరుకుతుంది అందులో. అట జస్ట్ చదవడం అనే దాంట్లోనే యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్వాల్వ్డ్ లేదా ఎంగ్రాస్డ్. అప్పుడు బోర్ రాదు. ఇప్పుడు ఎవరైతే ఒరేషియస్ రీడర్స్ ఉన్నారో దే నెవర్ రెడ్ టు లర్న్, దే జస్ట్ రెడ్ అంతే. చదవగా 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 వాళ్ళ తర్వాత స్ఫురించడం మొదలుపెట్టినాయి. ఓకే ఓకే. అంటే అంత ఇప్పుడు నేను చెప్తా చదివే పద్ధతి, ఎవరైనా ఇప్పుడు నేను చేస్తున్నది అదే.
ఏది చూడొద్దు, ఏది నేర్చుకోవద్దు. ఓపెన్ ఏ పేజ్ అండ్ రీడ్ ద పేజ్ అండ్ పక్కన పెట్టు. టైం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్లో పుస్తకం అంతా అట్లా తీసి పక్కన పెట్టు. మళ్ళీ అదే పుస్తకం 1 month తర్వాత పక్కన పెట్టు. తర్వాత ట్రావెలింగ్లో అది ఒక 5 నిమిషాలు చదివి పక్కన పెట్టు. ఎవ్రీ టైమ్ యు ఆర్ డూయింగ్ దట్, జస్ట్ స్కిమ్మింగ్ త్రూ, యు ఆర్ నాట్ రియల్లీ పేయింగ్ అటెన్షన్. సో ఒక టైం వస్తుంది, యూ యాక్చువల్లీ సీ ద హోల్ బుక్ విత్ ఇన్ ద మైండ్. తర్వాత నీకు మొత్తం నీ బాడీ చెప్పేస్తుంది, పుస్తకం ఆసువుగా చెప్తుంది. దాంతోపాటు ఆసువుగా అనాలిసిస్ చేస్తుంది, సింథసిస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు లవ్ అనే కాంటెక్స్ట్లో ఒక 100 పుస్తకాలు చదివావు. ఫస్ట్ బుక్ చదివినా అదే పర్ఫెక్ట్, అదే డెఫినేషన్ అనుకుంటావు. ఇంకొక ఆథర్ చెప్పినప్పుడు, ఫిలాసఫర్ చెప్పినప్పుడు, ఓహో ఇతను లవ్ ఇట్లా అనుకుంటున్నాడు. నెక్స్ట్ 10 మంది లవ్ల గురించి చెప్పారు. వీరన్నిట్లో ఒక 3 పుస్తకాల్లో కామనాలిటీ దొరికింది. ఆ తర్వాత ఇంతవరకు నువ్వు పండితుని రేంజ్లో ఉన్నావు. ప్రేమ గురించి మాట్లాడితే ఈ 3 ఆథర్లు 4 ఆథర్లు ఇలా చెప్పారు, మిగతా వాళ్ళంతా వేరియస్గా చెప్పారు, అదంతా తప్పు, ఎక్కువ మంది చెప్పింది కరెక్ట్ అనుకోవాలమని ఇదంతా వ్యాఖ్య. ఆధ్యాత్మికవేత్త ఎప్పుడయ్యాడు? ఇవన్నీ చదివి అధ్యయనం చేసిన తర్వాత వాడు తన అనుభవాన్ని కూడా జోడిస్తున్నాడు అందులో. అంటే ఇప్పుడు పుస్తకాలంతా, వాడి అధ్యయనం అంతా ఒక దగ్గర ఉంటే వాడి అనుభవాన్ని ఆధారం చేసుకుని వాడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్తున్నాడు. తద్వారా జస్ట్ పాండిత్యం కాదు ఇది, వ్యాలిడేటింగ్. వాడి ప్రత్యక్షం ప్రమాణం అంటారు కదా, తన అనుభవాన్ని తన ప్రమాణంగా చూసి నేను చెప్తున్నాను ఫెడరిక్ నీషే ఈజ్ రైట్, మిగతా వాళ్ళంతా అజంప్షన్స్లో ఉన్నారు అని ఎట్లా చెప్పగలడు? ఎందుకు? ఇతను ఉన్న స్థితిని ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు చెప్పే మాటను గుర్తుపడతాడు. అట్లా నిజంగా నీకు చదవడం ఇష్టమైతే ఒకటే సంకేతం, నువ్వు ఎంతసేపు చదివినా, ఎన్ని పేజీలు చదివినా, ఎంతసేపు అంటే నిమిషం కావచ్చు, 5 గంటలు కావచ్చు, అది ఎప్పుడు లెక్క. ఎందుకంటే జీవితకాలం చేసే పనులు ఇవన్నీ. బోర్డం అనేది తాత్కాలికంగా చేసే పనులకు సంబంధించిన, అది ఎట్లా బోర్డం వస్తుంది? ఎందుకంటే మనం లిమిటెడ్ టైంలో చేస్తున్నాం అంటే టైం ఉంది, ఇంకా బోర్డం లేదంటే టైం లేదని. తద్వారా లైఫ్ టైం జరుగుతుంది, అది అనివార్యంగా జరుగుతుంది అన్నమాట. అది కథ. వెరీ ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. ఇప్పుడు నా జీవితంలో బోర్డం లేదే లేదు. దానికి కారణం ఏంటంటే ఐఎమ్ జస్ట్ లివింగ్ మై లైఫ్, ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్. నువ్వు ఒక్కటి క్లియరు. ఇప్పుడు నిష్కామ కర్మ గురించి నేను అష్టావక్ర గీతల్లో ఒక మాట చెప్తే అందరు ఆశ్చర్యపోయారు. అసలు పని చెయ్యి, ఫలితం ఆశించకని కృష్ణుడు చెప్పిండు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. పని చెయ్యి, ఫలితం ఆశించక, ఎందుకంటే ఫలితం వస్తుంది ఏదో ఒకటి, తద్వారా ఆశించకు. అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అది. నువ్వు పని చేస్తూ పో, ఏదో ఫలితం వస్తుంది. ఫలితం అంటే డబ్బు ఒక్కటే కాదు. ఫలితం అంటే చెమట రావచ్చు, ఫలితం అంటే ఒక మిత్రుడు దొరకవచ్చు, ఫలితం అంటే ఒక అనుభవం దొరకవచ్చు. సంథింగ్ ఈజ్ కమింగ్, ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్గా వస్తుంది. దాన్ని నువ్వు హుందాగా స్వీకరించండి. ఇప్పుడు జనాల ఫలితం అంటే పైసలు, లేదా హోదా, అవార్డు ఇంతే. గుర్తింపుని ఫలితం అంటున్నారు ఈ విధవాళ్ళంతా. అట్లాంటి వాళ్ళందరికీ దండం.